Hi guys, welcome to PKIT Technology. Last class లో మనం స్వాప్ 2 numbers without third variables తెలుసుకున్నాం. ఈ క్లాస్ లో మనం స్వాప్ 2 numbers with third variable. సో లాస్ట్ క్లాస్ లో మనం ఓన్లీ 2 వేరియబుల్స్ లో ఉన్న డేటాని ఇంటర్చేంజ్ చేసాం. అంటే బి వేరియబుల్ ఉన్న వాల్యూని ఏకి పంపించాం, ఏలో ఉన్న వాల్యూని బికి పంపించాం. వితౌట్ థర్డ్ వేరియబుల్ అంటే మూడో వేరియబుల్ అనేది తీసుకోలేదన్నమాట. సో కానీ ఇప్పుడు విత్ థర్డ్ వేరియబుల్, సో మూడో వేరియబుల్ తీసుకోకన్నా థర్డ్ వేరియబుల్ తీసుకోకన్నా స్వాప్ ఎలా జరిగింది. ఇప్పుడు మనం ఏబిసి అంటే ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. సో దానికి మూడో వేరియబుల్ ఉపయోగించేసి అంటే సి అనే వేరియబుల్ ఎక్స్ట్రా తీసుకొని ఈ రెండు వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయాలి. అంటే బిలో ఉన్న వాల్యూని ఏకి, ఏలో ఉన్న వాల్యూని బికి, అదే స్వాపింగ్ అనమాట. అంటే ఇక్కడ మనం థర్డ్ వేరియబుల్ ఉపయోగిస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, థర్డ్ వేరియబుల్ ని ఉపయోగించలేదు, ఇక్కడ మనం థర్డ్ వేరియబుల్ ని ఉపయోగిస్తున్నాం. సో అదే అనమాట స్వాప్ 2 numbers విత్ థర్డ్ వేరియబుల్. స్వాపింగ్ అంటే ఏమీ లేదు, పంపించాలి. స్వాప్ చేస్తున్నాం, పంపుతున్నాం. ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్ లో ఉన్న డేటాని ఇంకొక వేరియబుల్ లోకి పంపుతున్నాం. అదే స్వాపింగ్ అనమాట. సో ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూని ఇంకొక వేరియబుల్ లోకి పంపుతున్నాం. అది ఎలాగా, మన ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లో థర్డ్ వేరియబుల్ ఉపయోగించుకున్న ఆ 2 వేరియబుల్స్ ని స్వాప్ చేసాం. ఒక వేరియబుల్ లో ఉన్న డేటాను ఇంకో వేరియబుల్ లోకి, ఇంకో వేరియబుల్ లో ఉన్న డేటా ఇంకో వేరియబుల్ లోకి స్వాప్ చేసాం. ఇప్పుడు థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి మనం స్వాప్ చేయబోతున్నాం. అర్థమవుతుందా? సో దీనికోసం మనం కోడ్ ఎలా రాయాలో ఈ క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో అందరూ కూడా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? లైన్ 2 లో ఎగ్జిక్యూట్ చేసి మరీ చూపిస్తాను. స్వాప్ 2 numbers విత్ థర్డ్ వేరియబుల్. సో ఈ ప్రోగ్రామింగ్ గురించి మనం కోడ్ అనేది ఎలా బిల్డ్ చేస్తాం అనమాట. సో ఈ కోడ్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ప్రోగ్రామింగ్ ని మనం సేవ్ చేయాలి. ఎందుకు, ఇదంతా మనం ఎక్కడ రాస్తాం, నోట్ ప్యాడ్ లో రాస్తాం. నోట్ ప్యాడ్ లో రాసిన దాన్ని సేవ్ చేస్తేనే కదా కమెంట్ పోర్టల్ ఎగ్జిక్యూట్ చేయగలం. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామింగ్ ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి, క్లాస్ నేమ్ తో సేవ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ ఏముంది, స్వాప్ నెంబర్ అని ఉంది. సో స్వాప్ నెంబర్ డాట్ జావా అని మనం సేవ్ చేయాలన్నమాట. ఇది జావా ఫైల్ కదా, జావా ప్రోగ్రామింగ్ కదా, అందుకు డాట్ జావా అనే ఫైల్ తో మనం క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ క్రియేట్ అవ్వాలంటే డాట్ జావా అని పెట్టాలన్నమాట. దేనికి పెట్టాలి, క్లాస్ నేమ్ కి డాట్ జావా అని యాడ్ చేస్తే అది జావా ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? మనం సేవ్ చేస్తాం. దీన్ని ఎక్కడ సేవ్ చేసాం మనం, నేనైతే డెస్క్టాప్ లో చెప్పుకోమంటాను, ఎందుకంటే కొద్దిగా ఈజీగా ఉంటది కాబట్టి డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం కమెంట్ పోర్టల్ ఓపెన్ చేయాలి. కమెంట్ పోర్టల్ ఓపెన్ చేసి ఏం చేయాలి, ఫస్ట్ కమెంట్ పోర్టల్ ముందు పంపించాలి. ఎక్కడ పంపించాలి, యాక్సెస్ తీసుకోవాలి కదా దీన్ని, డెస్క్టాప్ ది. అప్పుడు ఏం చేయాలంటే కమెంట్ పోర్టల్లో సిడి డెస్క్ టాప్ అని మనం రాయాలన్నమాట. సిడి డెస్క్టాప్ అని ఇవ్వగానే అప్పుడు ఈ కమెంట్ పోర్టల్ అనేది డెస్క్టాప్ ని యాక్సెస్ తీసుకుంటుంది అనమాట. అంటే డెస్క్టాప్ లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళగానే మనం ఈ ఫైల్ ని డెస్క్టాప్ లో సేవ్ చేసాం కాబట్టి ఇక్కడ సిడి డెస్క్టాప్ అని ఇచ్చాం. లేదు సి డ్రైవ్ లో సేవ్ చేసాం అనుకోండి, సిడి అని ఇస్తాం. లేదా డి డ్రైవ్ ఇచ్చాం అనుకోండి, సిడి డి డ్రైవ్ అని ఇస్తాం. మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేసుకుంటే ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆ ఫైల్ లోకి ఈ కమెంట్ పోర్టల్ వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఈ ప్రోగ్రామింగ్ ని కంపైలేషన్ చేయాలి కాబట్టి ఏం చేయాలంటే నెక్స్ట్ లైన్ లో జావా సి స్వాప్ నెంబర్ డాట్ జావా అని మనం ఇవ్వాలి. ఎందుకు, ఇక్కడ జావా సి అంటే కంపైలేషన్, సి అంటే ఇక్కడ కంపైలేషన్. దేన్ని కంపైల్ చేస్తున్నాం,
జావా స్వాప్ నెంబర్ డాట్ జావా అనే ఫైల్ కంపైల్ చేస్తాను. ఇదే కదా ఆ ఫైల్. సో ఇక్కడ కంపైలేషన్ చేస్తాను. ఎందుకు కంపైలేషన్ చేస్తున్నాం? ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం కంపైలేషన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? జావాసి స్వాప్ నెంబర్ డాట్ జావా అనే ఫైల్ మనం కంపైలేషన్ చేస్తాం. ఈ డెస్క్ టాప్ లో ఈ ఫైల్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఈ ఫైల్ ఉంటే ఎగ్జిక్యూషన్ మొదలవుతుంది. ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటది అనమాట. సో మరి ఇప్పుడు కంపైలేషన్ చేయాలి కదా మరి. సో ఇప్పుడు మీకు ఇది ఎలా కంపైలేషన్ జరిగి మీకు అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కంపైలేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. పబ్లిక్ క్లాస్ అని ఉంది. క్లాస్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లేదా ఆబ్జెక్ట్ ఆఫ్ ది బ్లూ ప్రింట్. అర్థమవుతుందా? సో ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో మనకు తెలియాలంటే మనం ఆ క్లాస్ గా నేమ్ ఇచ్చుకోవాలి. ఈ ప్రోగ్రామ్ ఏంటి? స్వాప్ 2 numbers విత్ థర్డ్ వేరియబుల్ అని మనం ఈ ప్రోగ్రామింగ్ అనమాట, ఈ ప్రాబ్లం అనమాట. సో అందుకే ఈ ప్రోగ్రామింగ్ కి మనం క్లాస్ నేమ్ కూడా అదే ఇచ్చామన్నమాట. సో ఈ ప్రోగ్రామింగ్ ఏంటి అనేది మనం ఒక ఐడియా కోసం క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి. సో ఆ క్లాస్ నేమ్ బట్టి ఈ ప్రోగ్రామింగ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో అందుకే స్వాప్ నెంబర్స్ అని క్లాస్ ఇచ్చాను. క్లాస్ ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ మీకు క్యాపిటల్ తోనే స్టార్ట్ అవ్వాలి. సో ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాను. నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఉంది. అర్థం అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని అర్థం అనమాట. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ స్ట్రింగ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆర్గ్స్ అని ఉంది. ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్సే కదా. అర్థమవుతుందా? సి లాంగ్వేజ్ జావా అనేది థియరిటికల్ లాంగ్వేజ్, ఎక్కువ థియరీ ఉంటది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇక్కడ ఏఆర్జిఎస్ అంటే ఆర్గ్స్ అనమాట, అంటే ఆర్గ్యుమెంట్స్ అని అర్థం అనమాట. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది. ఓపెన్ బ్రాకెట్ అనేది మెయిన్ ఫంక్షన్ కదా. మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ నుంచే మీకు జావా ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా అనేది కాదు, సి అయినా పైథాన్ అయినా ఏదైనా సరే ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడి నుంచే కోడింగ్ అనేది ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవడం మొదలవుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంటే మెయిన్ ఫంక్షన్ లోనే ఇస్తాం అనమాట. అర్థమందా? మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ రావాలంటే ఈ మెయిన్ ఫంక్షన్ లోనే ఉంటుంది. పేరులోనే ఉంది మెయిన్, ముఖ్యమైనది అని అర్థం అనమాట. సో ఓపెన్ బ్రాకెట్ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది అని అర్థం అనమాట. సో మరి ఇక్కడ నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఇంట్ అంటే డేటా టైప్. దానికి 3 వేరియబుల్స్ ఇచ్చాం అనమాట. ఏ బిసి అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఎప్పుడైతే ఇంటిజర్ డేటా టైప్ కి 3 వేరియబుల్స్ తీసుకున్నామో మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట ఆ వేరియబుల్స్ కి. అర్థమవుతుందా? మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఏ వేరియబుల్స్ కి? 3 కదా, ఏబిసి కదా, ఏబిసి కదా. సో ఈ మూడింటికి మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో మనం నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లోకి వస్తే ఏముంది? ఆ వేరియబుల్స్ కి వాల్యూ అనేది అసైన్ అయింది. ఏ ఈజ్ ఈక్వల్ 10 ఉంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ అంటే అసైన్ అనమాట. ఏలో ఉన్న వాల్యూ అనేది 10 అనేది ఏ కి అసైన్ అవుతుంది, ఈ 20 అనేది బి కి అసైన్ అవుతుంది. అప్పుడు ఆ డేటాబేస్ లో ఏలోకి 10 వెళ్తుంది, బిలోకి 20 వెళ్తుంది. ఇక సి లో మనం ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అది ఎంత ఉంటుందో చెప్పలేము. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే ఏదైనా అవుట్పుట్ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వడం కోసం ఎల్ఎన్ యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. దీని పక్కన ఏది ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైనా సరే ఆ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలంటే ముందు మనం ఎల్ఎన్ ఇవ్వాలన్నమాట. అందుకే ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అని ఇస్తాం అనమాట. ఎల్ఎన్ లేదా ఎఫ్ అని ఇచ్చుకోవచ్చు, ప్రింట్ ఎఫ్ అని ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని ఇస్తే ఈ నెక్స్ట్ లైన్ లో కూడా ప్రింట్ ఎఫ్ ఉంది కదా, ఆ స్టేట్మెంట్ అనేది ఈ పక్కనే ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో. అందుకే ఎల్ఎన్ ఇచ్చాను అనమాట. ప్రింట్ ఎఫ్ ఉంది కాబట్టి ఆ వాల్యూ మనం ప్రింట్ చేయాలి. సో ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో మధ్యలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ముందు మీకు ఆ అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా చూడండి. ఏముంది? బిఫోర్ స్వాప్ అని ఉంది. అది యాస్టీజ్ గా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఈక్వల్ కూడా ప్రింట్ అవుతుంది. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది లోన. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? నెక్స్ట్ లైన్ లో కూడా ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ అని ఉంది. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. ఈ మధ్యన ఏముంటే అదే ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, ప్రింట్ ఎఫ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి కూడా అవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్ కి ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ కామా ఉందంటే ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకేనా? ఫస్ట్ ఈ లెఫ్ట్ లో ఏముంది? ఏ బి అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. రైట్ లో ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఉంది. అంటే ఈ వాల్యూలో ఈ పర్సెంటేజ్ లోకి ఈ వేరియబుల్ లో డేటా అనేది అసైన్ అవుతుంది అనమాట. ఫస్ట్ పర్సెంటేజ్ లోకి ఫస్ట్ వేరియబుల్ లో డేటా వెళ్తుంది, సెకండ్ పర్సెంటేజ్ లోకి సెకండ్ వేరియబుల్ లో డేటా వెళ్తుంది. ఫస్ట్ ఏ ఉన్న వాల్యూ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ లోకి వెళ్తుంది, బి లో ఉన్న వాల్యూ అనేది బికి ఉన్న పర్సెంటేజ్ లోకి వెళ్తుంది. ఫస్ట్ వేరియబుల్ లో ఉన్న వేరియబుల్ అనేది ఫస్ట్ పర్సెంటేజ్ వెళ్తుంది,
సెకండ్ వేరియబుల్ ఉన్నది సెకండ్ పర్సెంటేజ్ వెళ్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మరి వాల్యూ ప్రింట్ చేయాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్ ఫస్ట్ పర్సెంటేజ్ ఏముంది కాబట్టి ఏలో ఎంత ఉంది 10 ఉంది. ఇక్కడ యాజ్ టీజ్ అది ప్రింట్ అవుద్ది. ఏ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఏముంది స్పేస్ ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఉంది. ఆ పర్సెంటేజ్ లోకి బిలో ఉన్న వాల్యూ అనేది వెళ్తుంది కాబట్టి బిలో ఎంత ఉంది 20 ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏం జరుగుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఉంది. అంటే సి వేరియబుల్ లోకి ఏ వేరియబుల్ డేటాని పంపిస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు అసైన్ చేస్తున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఉంది. చూసుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఉంది. అంటే ఏలో ఉన్న వాల్యూని సికి అసైన్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకుని, సిలో ఉన్న వాల్యూ ఏ కాదు, ఏలో ఉన్న వాల్యూని సికి పంపిస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్ పంపిస్తున్నాం అని అర్థం అనమాట. అర్థమవుతుందా? ఏలో ఉన్న వాల్యూ అనేది సికి పంపిస్తున్నాం. సిలో ఎంత ఉంది 10 ఉంది. ఇక్కడ సిలో ఏముంది, సిలో ఏమీ లేదు. ఏలో ఎంత ఉంది, సో ఏలో ఎంత ఉంది 10 ఉంది. ఆ 10 అనేది సికి పంపిస్తున్నాం అనమాట. సికి అసైన్ చేస్తున్నాం, సికి పంపించాం. అప్పుడు సిలో ఏముంది, గార్బేజ్ వాల్యూ ఏముంది అంటే ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి ఈ ఏ వాల్యూని సికి పంపించాం కాబట్టి అప్పుడు సిలో ఎంత ఉంటది 10 ఉంటది అనమాట. ఓకేనా, 10 ఉంటది. సెమికోలం అంటే లైన్ అండ్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ రండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఉంది. ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఉంది అనమాట. అంటే బిలో ఉన్న వాల్యూని ఏకి పంపిస్తున్నాం. ఏలో ఉన్న వాల్యూని బికి కాదు, అసైన్ అంటే బి వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం, అంటే ఏకి పంపిస్తున్నాం. బిలో ఎంత ఉంది 20 ఉంది. ఆ వాల్యూని ఏకి పంపిస్తున్నాం. అప్పుడు ఏలో ఇప్పుడు ఎంత ఉంది 10 ఉంది కదా. ఇక్కడ బి వాల్యూని ఏకి అసైన్ చేసాం కాబట్టి అంటే ఏలో ఎంత ఉంటది 20 ఉంటది. అప్పుడు ఏలో 10 పోయి 20 వస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, బి ఈజ్ ఈక్వల్ టు సి అని ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు సి అని ఉంది. అంటే సి వాల్యూని బికి అసైన్ చేస్తున్నాం. సిలో ఎంత ఉంది ఇప్పుడు 10 ఉంది. ఆ 10 అని బికి అసైన్ చేస్తున్నాం. అంటే బిలో ఉన్న వాల్యూ పోయి సి వాల్యూ అనేది అందులో ప్రింట్ అవుతుంది. సిలో ఉన్న వాల్యూ అందులో స్టోర్ అవుతుంది. బిలో ఎంత ఉంది 20 ఉంది. అప్పుడు ఆ 20 పోయి 10 అసైన్ చేసాం కదా, సి వాల్యూని అసైన్ చేసాం కదా, ఆ బిలో 10 వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఉంది. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవడం కోసం ఎల్ఎన్ యూజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో ఏమైతే ఉంటుందో అదే ప్రింట్ అవుతుంది. ఏముంది, ఆఫ్టర్ స్వాప్ అని ఉంది. యాస్ టీజ్ గా ఇక్కడ డబుల్ కొటేషన్ ఇస్తాను చూసావా, ఈ డబుల్ కొటేషన్ మధ్యలో ఏముంటుందో అది యాస్ టీజ్ గా ప్రింట్ అవుతుంది. రాయండి కదా యాస్ టీజ్ గా, ఆఫ్టర్ స్వాప్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో సెమీకోలన్ ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ అని ఉంది. ప్రింట్ ఎల్ అని ఉంది అంటే అవుట్ ఫంక్షన్, అవుట్పుట్ ఫంక్షన్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్, ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ప్లస్ ఏ ఉంది. చెప్పిన ఆల్రెడీ ప్లస్ అంటే 2 టైప్స్ లో ఉపయోగిస్తాం. ప్లస్ అంటే ఒకటి ఎడిషన్, 2 కంకాటనేట్. ఇక్కడ కంకాటనేట్ జరుగుతుంది అంటే ఒక స్ట్రింగ్ కి ఇంకో స్ట్రింగ్ ని కలుపుతున్నాం, అంటే 2 పదాలను కలుపుతున్నాం. ఇక్కడ ఏ అనేది క్యారెక్టర్ అది కదా, ఇక్కడ ఏ అనేది వేరియబుల్. సో ఆ వేరియబుల్ ని ఈ ఏ కలపాలంటే ముందున ప్లస్ ఇవ్వాలి. ప్లస్ ఇచ్చామంటే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అనేది ఈ యొక్క వాల్యూకి కలుస్తుంది అనమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు యాస్ టీజ్ గా ప్రింట్ అవుతుందా, మరి ఏని దీనికి కలపాలి కదా, ప్లస్ కదా. అంటే ఏలో ఎంత ఉంది ఇప్పుడు 20 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ లైన్ లోకి రండి. సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ అని ఉంది. ఇక్కడ కూడా ప్రింట్ ఫంక్షన్ ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి అని ఉంది. అంటే ఈ బి అనేది స్ట్రింగ్ ఆ క్యారెక్టర్, ఇక్కడ ప్లస్ ఈ బి అనేది వేరియబుల్ అనమాట. ప్లస్ అనేది ఈ రెండింటిని కలుపుతుంది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ బి అంటే ప్లస్ అంటే దీనికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని కలపమని చెప్తున్నాం. బికి బి ఈజ్ ఈక్వల్ టు ఈ పర్సన్ బిలో ఎంత ఉంది, ఈ ప్లస్ బిలో ఎంత ఉంది 10 ఉంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 10 అని మనకి ప్రింట్ అవుతుంది అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ అంటే కంకాటనేట్, 2 స్ట్రింగ్స్ 2 క్యారెక్టర్స్ కలపడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం బి ఈజ్ ఈక్వల్ టు ఈ డబుల్ కొటేషన్ మధ్యలో ఏముంటుందో అది ప్రింట్ అవుతుంది. ఈ డబుల్ కొటేషన్ మధ్యలో బి ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇది స్ట్రింగ్, ఇది క్యారెక్టర్, ఇది వేరియబుల్. కానీ ఈ వేరియబుల్ మనం ప్లస్ ఇచ్చాం అంటే ఈ వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ పర్సన్ బికి ఈ బి ఈజ్ ఈక్వల్ టు కలపమంటున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ వేరియబుల్ లో ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ కలుస్తుంది అనమాట. ఏముంది 10 ఉంది 20 ఉంది, అదే కదా ప్రింట్ చేసాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ డీని ఇచ్చాం.
ఈ వేరియబుల్ లో ఉన్న డేటా డైరెక్ట్ గా ఇక్కడ పర్సంటేజ్ లో స్టోర్ అయిపోతుంది. ఈ బి వేరియబుల్ లో డేటా ఈ పర్సంటేజ్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ నేను సెమీకోలం పెట్టాను, ఇక్కడ కామా పెట్టాను చూసారా, ఇక్కడ నేను కామా పెట్టలేదు. ఓకేనా, కామా పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ లైన్ లో ఏముంది, మెయిన్ ఫంక్షన్ అనేది క్లోజ్ అయిపోయింది, ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో మరి మనకి ఈ అవుట్పుట్ వచ్చింది కదా, సో ఎర్రర్స్ ఏమీ లేవు. అవుట్పుట్ ఇక్కడ వచ్చింది కదా, ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు, సో ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. ఇప్పుడు సి అంటే కంపైలేషన్, అంటే ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించాను కదా, ఇదే కదా అవుట్పుట్. సో మరి ఇప్పుడు మీరు అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా కమెంట్ పోర్టల్లో. ఆ అవుట్పుట్ ప్రింట్ చేయడం కోసం ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఒకవేళ మనం రాసే దాంట్లో ఎక్కడ తప్పు ఉంటే, ఎర్రర్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇందుకు మీరు అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు అనే అర్థం అనమాట. ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తుంది, మనకి ఎర్రర్స్ ఏమి లేవు కదా, సో కర్సర్ బ్లింక్ అయింది. మరి అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా, దానికోసం ఏం చేస్తామంటే జావా స్వాప్ నెంబర్ అని ఇస్తాం అనమాట. ఇది ఎంటర్ చేయగానే మనకు అవుట్పుట్ ఇది ప్రింట్ అవుతుంది అనమాట. అక్కడ అర్థమైందా, అవుట్పుట్ అనేది మనకు అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సో స్వాపింగ్ అంటే ఏం లేదండి, ఒక వేరియబుల్ లో ఉన్న డేటాని ఇంకొక వేరియబుల్ లోకి పంపించాలి, ఆ వేరియబుల్ లో ఉన్న డేటాని ఇంకో వేరియబుల్ లోకి పంపించాలి. నేను బి వేరియబుల్ లో ఉన్న డేటాను ఏకి పంపించాను కదా, ఏ వేరియబుల్ లో ఉన్న డేటాను బికి పంపించాను కదా, ఇది సింపుల్ గా అయిపోయింది. కానీ దీనికోసం ప్రోగ్రామింగ్ అనేది ఇలా బిల్డ్ చేశాను అనమాట. ఫస్ట్ ఏకి ఎంత ఇచ్చాను నేను, 10 ఉంది. తర్వాత బిలో ఎంత ఉంది, 20 ఉంది. ఏలో ఎంత ఉంది, 10 ఉంది. బిలో ఎంత ఉంది, 20 ఉంది. బిఫోర్ స్వాప్, స్వాప్ జరగకముందు. జరిగిన తర్వాత ఏమైంది, ఏలోకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. బిలోకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో ఆఫ్టర్ స్వాప్ అనమాట, స్వాప్ జరిగింది అనమాట. సో దీనికోసమే ఈ కోడింగ్ అంతా రాశాను. సో మీకు ఇది ఎంటర్ చేయగానే అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా. సో కోడింగ్ లో కానీ నా ఎక్స్ప్లెనేషన్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 4 మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.